హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివి వినిపిస్తాను. కథ పేరు భార్యాభర్తల బంధం, 11వ భాగం అండి. కథలోకి వెళ్దామా? సరేనమ్మా, అడిగి చెప్పు. మేము సాయంత్రం ఊరికి బయలుదేరుతున్నాం అన్నాడు. సరే పెద్దయ్య, నేను అర్జున్ గారిని అడిగి చెప్తాను అంది మానస. వాళ్ళు బయటకు వెళ్ళగానే సుగుణ రూంలోకి వచ్చింది. మానస మాట్లాడకుండా సుగుణ వైపు చూసింది. సారీ మానస అంది. ఎందుకు అంది మానస. నేను తప్పు చేశాను, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఒప్పుకోలేక నీ మీద కోపం చూపించాను. అర్జున్ కు భార్యగా ఉండిపోవాలి అనుకున్నాను. రాణి గురించి నువ్వు ఆలోచించినంతగా కూడా నేను ఆలోచించలేదు. కానీ నాకు నా కూతురికి నేను ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు ఎవరు ఎలా పోయినా నా జీవితమే నాకు ముఖ్యం అనుకుని ఇంట్లో నుండి వచ్చేసి ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నాకు తెలుసు నన్ను నా వాళ్ళతో కలిపే ప్రయత్నం నువ్వే చేశావని. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. ఇక నేను ఊరికి బయలుదేరుతాను అంది. సుగుణ అర్జున్ కు చెప్పు అంది. ఓ సరే అనేసి వెళ్ళిపోయింది. మానస సుగుణ వైపే చూస్తూ ఉండిపోయింది. సుగుణ ఇంత తొందరగా రియలైజ్ ఎలా అయ్యింది? కేవలం తన కూతురు గురించి ఆలోచించిందా అనుకుంది. మానస కూడా తన పెళ్లి కూతురి బట్టలు మార్చి నార్మల్ గా రెడీ అయ్యింది. తన బ్యాగ్ లో నుంచి తన ఇంటి నుండి తెచ్చిన చైన్ ని, అమ్మా నాన్నల ఫోటోని బయటకు తీసింది. ఇంతకాలం ఇది నా ఇల్లు కాదు, అందుకే మనకు ఇక్కడ చోటు లేదు, కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు, అందుకే మీకు కూడా ఈ ఇంట్లో చోటు ఉంది అని ఆ ఫోటోని తీసి టేబుల్ మీద పెట్టింది. ఆ చైన్ ని అర్జున్ కి ఇస్తాను, ఇది తనకు అత్తమామల గుర్తుగా ఉంటుంది అనుకుంది. కొద్దిసేపటికి అర్జున్ రూమ్ లోకి వచ్చి, మానస బయట అందరూ నిన్ను అడుగుతున్నారు పద అన్నాడు. వెళ్దాం గాని ఒక్క నిమిషం అంది. ఏంటి అన్నాడు మానస వైపు చూసి. ఇది తీసుకోండి అంది చైన్ చూపించి. ఏంటిది అన్నాడు. ఇది మా అమ్మా నాన్నల గుర్తుగా నాకు మిగిలిన జ్ఞాపకం, మీకోసం ఇస్తున్నాను అంది. ఓ నాకొద్దు అన్నాడు. వద్దు అంటే ఎలా? మా అమ్మా నాన్న ప్రాణాలతో ఉంటే మీకోసం ఏదో ఒకటి ఖచ్చితంగా కొనేవారు కదా, ఇప్పుడు కూడా ఇది వాళ్ళే ఇచ్చారు అనుకుని తీసుకోండి అంది. సరే థ్యాంక్స్ అన్నాడు తీసుకుని. మానసకు చాలా ఆనందం వేసింది. రా వెళ్దాం అన్నాడు. హూ అని అతని వెనకే హాల్లోకి వచ్చింది మానస. అందరూ కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు. మానస రాగానే మునస్వామి భార్య లేచి మానస దగ్గరకు వచ్చింది. మానస, ఇక నువ్వు నీ మెల్లో ఉన్న పసుపు తాడు తీసేయమ్మా అంది. హూ అంది మానస. ఆవిడే మానసను దేవుడి గదిలోకి తీసుకెళ్లి ఆ పసుపు తాడును తీయించింది. తర్వాత అందరూ చాలాసేపు మాట్లాడారు. మధ్యాహ్నం పైన ఊరి నుండి వచ్చిన వాళ్ళంతా ఊరికి బయలుదేరారు. వచ్చిన బంధువులంతా ఊరికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు అందరితో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు మోసిపోయింది. అర్జున్, మానస, పల్లి, సుగుణ మాత్రమే మిగిలారు ఎప్పటిలా. పల్లి కిచెన్ లోనే ఉన్నాడు, సుగుణ రూమ్ లో ఉంది. అర్జున్, మానస హాల్లో ఉన్నారు. నేను కాసేపు పడుకుంటాను అనేసి అర్జున్ రూమ్ లోకి వచ్చేశాడు. వెనకే మానస కూడా వచ్చింది. అర్జున్, వాళ్ళని ఉండమనాల్సింది కదా అంది. వాళ్ళు వాళ్ళ పనులు మానుకొని వచ్చారు, అలాంటప్పుడు ఇక్కడే ఉండమని ఎలా చెప్పగలను అన్నాడు. సరే మరి సుగుణ విషయం అంది నిదానంగా. సుగుణ కూడా వెళ్తాను అంది. తనని ఒంటరిగా పంపడానికి నా మనసు అస్సలు అంగీకరించడం లేదు, అందుకే సాయంత్రం జగదీష్ వస్తాడు, తనతో పంపుతాను అన్నాడు. హూ అంది. అతను కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. మానస సైలెంట్ గా హాల్లోకి వచ్చేసింది. సాయంత్రం జగదీష్ వచ్చాడు. సుగుణ ఏం చేస్తుంది అన్నాడు. ఏం చేస్తుందో మరి, రూమ్ లో ఉంది, వెళ్ళి పలకరించండి అంది మానస. సరే అని జగదీష్ సుగుణ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి పిలిచాడు. సుగుణ వెంటనే డోర్ ఓపెన్ చేసింది. వెళ్దామా అన్నాడు జగదీష్. హూ అని తన లగేజ్ తీసుకుని రూమ్ లో నుండి హాల్లోకి వచ్చింది. మానస, అర్జున్ ఎక్కడా అంది సుగుణ. ఆయన నిద్రపోతున్నారు సుగుణ అంది మానస. సరే నేను వెళ్తున్నాను, తనతో చెప్పేయి అంది. వెళ్ళి లేపి చెప్పేసి వెళ్ళు అంది మానస.
తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, వద్దులే, నువ్వు తనతో చెప్పు చాలు అంది. సరే అంది మానస. వెళ్ళొస్తాను అని జగదీష్తో కలిసి వచ్చేసింది. మానసకు ఆనందంగా అనిపించింది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్న ఒక అమ్మాయి తిరిగి సరిదిద్దుకుంటుంది అనుకుంది మనసులో. కాసేపటికి అర్జున్ లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు. పల్లి కాఫీ అన్నాడు. నేను తీసుకొస్తాను అంది మానస. ఓకే అన్నాడు. మానస వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది. అర్జున్ గారు సుగుణ ఊరికి వెళ్ళిపోయింది అంది. జగదీష్ వచ్చాడా అన్నాడు. హా, వచ్చి తీసుకెళ్లాడు అంది. తల ఊపి సైలెంట్ అయిపోయాడు. మానస రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సూటిగా అర్జున్ వైపు చూడాలంటే ఎందుకో సిగ్గేస్తుంది. ముందులాగా మాట్లాడాలంటే ఎందుకో మొహమాటంగా ఉంది. అర్జున్ గారు అనాలంటే నా మనసెందుకు ఒప్పుకోవడం లేదు. ఏమైంది నాకు? తను నాకు భర్త కావడం వల్లే ఇలా అనిపిస్తుందా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనుకుంది. రాత్రి అవుతున్న కొద్దీ మానసలో ఇంకా సిగ్గు బిడియం ఎక్కువ కాసాగాయి. అర్జున్ హాల్లోనే ఉన్నాడు. వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి అనుకుంది. వెంటనే బాత్రూమ్ లో దూరిపోయి స్నానం ముగించి అందంగా రెడీ అయ్యింది. రాత్రికి శోభనం ముహూర్తం ఏ టైంకి ఉంటుంది? శోభనం అనుకోగానే సిగ్గు ఎందుకు వేస్తుంది? అద్దంలో తనని తనే చూసుకుంటూ మురిసిపోయింది మానస. చీరను మరోసారి సర్దుకుని తల్లోని పూలు సరిచేసుకుని హాల్లోకి వచ్చింది. అక్కడ అర్జున్ లేడు. పల్లి అంది గట్టిగా. ఏంటమ్మా అనుకుంటూ వచ్చాడు పల్లి. అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అంది. ఏమో తెలియదమ్మా, నేను చూడలేదు అన్నాడు. చూడలేదా? ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు ఈ సమయంలో అంది. మానసమ్మ, వంట రెడీ చేసేశాను, సార్ వచ్చాక మీరు తినండి, నేను ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. ఇంటికా? ఇప్పుడా అంది. అవునమ్మా, ఇప్పటికే 10 రోజులైంది ఇంటికి వెళ్ళి. ఇప్పుడు వెళ్ళకపోతే నా మీద అలుగుతుందమ్మా. అది అలుగుతే అన్నం తినడం మానేసి నా తల తింటుంది, అందుకే వెళ్ళొస్తాను అన్నాడు. సరే పల్లి అంది మానస. పల్లి ఇంటికి వెళ్ళిపోయాడు. అంత పెద్ద ఇంట్లో నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. మానసకు కొద్దిసేపు భయం వేసింది. హాల్లోనే కూర్చుని ఉండిపోయింది. బాగా చీకటి పడింది. టైం 8 దాటింది. అర్జున్ ఇంకా రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఫోన్ చేద్దాం అనుకుని ఆగిపోయింది. అర్జున్ కావాలనే బయటకు వెళ్ళిపోయాడా? తనకు నాతో ఉండడం ఇష్టం లేదా, లేదంటే తను కూడా నాలాగా సిగ్గుపడుతున్నాడా అనుకుంది. 9 గంటల తర్వాత అర్జున్ ఇంటికి వచ్చాడు. మానస హాల్లోనే కూర్చుని ఉంది. అర్జున్ చూసి చూడనట్లు రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఏమైంది అర్జున్ కు అనుకుని రూమ్ లోకి వెళ్ళింది. అర్జున్ బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నాడు. అర్జున్ గారు రండి భోంచేద్దాం అంది. నువ్వు ఇంకా తినలేదా? వెళ్ళి తిను, నాకు ఆకలిగా లేదు అన్నాడు. ఆకలిగా లేదా? ఎందుకు అంది. లేదు అన్నాను కదా, వదిలే, నువ్వు వెళ్ళి తిను అన్నాడు. సరే అనేసి హాల్లోకి వచ్చేసింది. మానసకు ఇందాకటి ఆలోచన కంటే ఇప్పటి ఆలోచనలు ఇంకా ఎక్కువైపోయాయి. అసలు అర్జున్ మనసులో ఏముంది? మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడు. సాయంత్రం నుండి అతని మూడు మారిపోయింది. సుగుణ వెళ్ళిపోయినందుక అసలు ఏంటి తనలో ఆలోచన అనుకుని తల పట్టుకుని కూర్చుంది. చాలాసేపు అలాగే ఉండిపోయింది. చాలాసేపటి తర్వాత అర్జున్ వచ్చి మానస అన్నాడు. ఊ అంది ఆలోచన నుంచి తేరుకుని. ఏంటి ఇక్కడే ఉండిపోయావు, తిన్నావా అన్నాడు. ఊ అన్నట్టు తల ఊపి సైలెంట్ అయిపోయింది. సరే పద అన్నాడు. అతని వెనకే గదిలోకి వెళ్ళింది. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంది చిన్నగా. సరే పడుకో, నేను వెళ్ళి ఆ రూమ్ లో పడుకుంటాను అన్నాడు. ఏ రూమ్ లో అంది విచిత్రంగా అతని వైపు చూసి. ఏదో ఒక రూమ్ లో పడుకుంటాను అన్నాడు. అంటే అంది. ఇప్పటికే మానస గుండె దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధ కన్నీళ్లుగా బయటకు రాలేదు ఇంకా. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అర్జున్ సైలెంట్ గా ఉండిపోయాడు. నేను మీ భార్యని అన్నారు. భార్యని ఇలాగే చూస్తారా అంది బాధగా. మానస, ఇద్దరం ఒకే రూమ్ లో ఉండడం వల్ల ఉపయోగం ఉండదు కదా, మనసులో కూడా ఉండాలి అన్నాడు.
ఆ మాట అస్సలు అర్థం కాలేదు మానసకు. మనసులో ఉండాలా? ఎవరి మనసులో ఉండాలి? నా మనసులో మీరా, లేక మీ మనసులో నేనా అంది కళ్ళలోంచి వచ్చిన కన్నీటిని దాచుకుని. ఇద్దరి మనసులో అన్నాడు అర్జున్. ఆ తర్వాత మానస ఏం మాట్లాడలేదు. అర్జున్ మనసులో నేను లేనా? మరెందుకు పెళ్లి చేసుకున్నాడు? మొన్న నా మెల్లో పసుపు తాడు కట్టినప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు అందరి సమక్షంలో నా మెల్లో తాళి కట్టాలని తను తాపత్రయపడ్డం, నా భార్య అంటూ నన్ను దగ్గరికి తీసుకోవడం, దీంట్లో ప్రేమ లేదా? ఎంతగా ఆనందించాను, మురిసిపోయాను, నా అదృష్టం చూసి పొంగిపోయాను. కానీ ఇప్పుడు అర్జున్ ఇలా అనడం నేను తట్టుకోలేను అనుకుంది. అర్జున్ మానస దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. మానస అతని దగ్గరకు రావడంలో తల దించుకుంది. కళ్ళలో నుండి కారుతున్న కన్నీటిని ఆపడం కష్టమైపోయింది. మానస అన్నాడు. హూ అంది తలెత్తకుండాని. నా మనసులో నీ మీద ప్రేమ లేదా అంటే లేదు అని చెప్పలేను, అలాగే ఉందని చెప్పలేను. సాహితిని నేను ఇంకా మనసులో దాచుకోలేదు, కానీ తను చేసిన పని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. నిన్ను ఒక స్నేహితురాలిగా అభిమానిస్తాను, భార్యగా ఒక స్థానం ఇచ్చాను, కానీ పూర్తిగా నీ భర్తగా అయితే ఉండలేను. నా మనసులో ఇంకా నీ మీద ఇష్టం కలగలేదు. ఐఎమ్ సారీ మానస అన్నాడు. ఏ ఆడదానికైనా తన భర్త చేతిలో అంతకంటే అవమానం ఉంటుందా? అందరి సమక్షంలో నా భార్య అంటూ ఎంతో ప్రేమను పంపించిన మనిషి శోభనం టైంలో నీ మీద నాకు ప్రేమ లేదు అనడం అవమానం కాదా? మానస తలెత్తి అతని వైపు చూడలేకపోయింది. ఏకదాటిగా కారుతున్న కన్నీటిని చీర కొంగుతో తుడుచుకుని అతను ముందు నుండి పక్కకు వెళ్ళిపోయింది. నీకు బాధగానే ఉంటుందని నాకు తెలుసు మానస, కానీ ఈ రాత్రి మనం ఒకటవ్వడం వల్ల నీకు లాభం కంటే నష్టమే ఎక్కువ. నా వల్ల నువ్వు ఇలా బాధపడినా పర్వాలేదు, కానీ సాహితిలాగా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోను అన్నాడు. సాహితిలాగా వదిలి వెళ్ళిపోయే పరిస్థితి? అలాంటి పరిస్థితి నాకెందుకు వస్తుంది? నేనెంత మనసు లేని దానినా అనుకుంటున్నాడా అనుకుని మనసులోనే మానస ఇలా రా అన్నాడు. అతని గొంతులో కూడా బాధ. మానస అతని ముందుకు వెళ్ళి నిలబడింది. మానస, నీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటాను, కానీ ఈ ఒక్కటి మాత్రం నా నుండి ఆశించకు అన్నాడు. అలాగే అన్నట్టు తల ఊపింది మానస ఎక్కువగా ఆలోచించే పరిస్థితిలో లేదు. థ్యాంక్స్ మానస అన్నాడు. మానస సైలెంట్ గా ఉండిపోయింది. అర్జున్ రూమ్ లో నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అర్జున్ అంది అతి కష్టం మీద. హూ అన్నాడు అతను. ఇక్కడే పడుకోండి అంది. ఊహు వద్దు అన్నాడు. ఈ రూమ్ లో నేను ఒక్కదాన్ని పడుకోలేను, నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందంటే ఇంట్లో సుగుణ ఉండేది, పల్లి కూడా ఉన్నాడు కాబట్టి భయం అనిపించలేదు, కానీ ఈ రోజు మనం ఇద్దరం తప్పించి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దం నాకు భయంకరంగా అనిపిస్తుంది అంది. అంత భయం ఎందుకు మానస? నేను ఈ ఇంట్లోనే ఉంటాను కదా అన్నాడు. ఊహు నేను భయంగా ఉండలేను అంది. సరే మానస, ఇక్కడే ఉంటాలే అన్నాడు. ఊ అనేసి మంచం మీద పడుకునేసింది. అతను అక్కడ నిజంగా ఉంటాడా అన్నది మానసకు అనుమానమే. అందుకే అతను అక్కడ ఉండగానే నిద్రపోవాలి అనుకుని కళ్ళు మూసుకుంది. బలవంతంగా ఆలోచనలు ఆపుకుని నిద్రలోకి జారుకుంది. అర్జున్ మానసనే చూస్తున్నాడు. ఒక పగలు ఒక రాత్రి నిద్ర లేనందున మానసకు తొందరగానే నిద్ర పట్టేసింది. లేదంటే ఇంకెంతలా ఏడ్చి ఉండేదో అనుకున్నాడు. అతనికి కింద పడుకోవడం అలవాటు లేదు, అలా అని మానస పక్కన పడుకోవడం అతనికి ఇష్టం లేదు. వేరే రూమ్ లో పడుకోవాలంటే మానస ఇక్కడే ఉండమంది. ఎలా, ఏం చేయాలి అనుకుని కాసేపు బెడ్ మీద కూర్చున్నాడు. సరే ఎలాగో ఈ రోజుకు కింద అడ్జస్ట్ అవుతాను అనుకున్నాడు, కానీ అందుకు అతని బాడీ సహకరించలేదు. మానసను తగలకుండా బెడ్ మీదే పడుకుంటాను అనుకుని బెడ్ రెండో వైపున చివరకు పడుకున్నాడు.
పడుకున్నాడే గాని అతనికి నిద్ర పట్టలేదు. మనసు నిండా ఆలోచనలు. అన్ని ఆలోచనలో మానస కనిపిస్తుంది. కానీ మానస అంటే అతనికి ఇష్టం లేదు. ఇష్టం ఉందో లేదో అతనికే తెలియాలి. మరి ఆలోచనలో ఉన్న అతను మానస ఇటువైపు తిరిగి పడుకోవడం గమనించలేదు. మానస కూడా మెలకువలో లేదు, గాఢ నిద్రలో ఉంది. ఆలోచిస్తూ పక్కకు తిరిగిన అతనికి మానస తన వైపుకు తిరిగి పడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు అతను. వెంటనే తేరుకుని పైకి చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆడదాని, అందులోనూ తన భార్య, కొత్త పెళ్లి కూతురు పక్కనే ఉన్నా తనని తాను కంట్రోల్ చేసుకోవడం ఏ మగాడికైనా చాలా కష్టమే. ఆ సమయంలో అర్జున్ పరిస్థితి అలాగే ఉంది. నిదానంగా మళ్ళీ మానస వైపుకు తిరిగాడు. మానస వైపు పరిశీలనగా చూశాడు. ఏడవడం వల్ల ఎర్రబడిన చెంపలు, అందమైన పెదాలు దగ్గరకు తీసుకుని ముద్దాడాలని అనిపించేలా ఉన్నాయి. అందమైన శరీర సౌష్ఠవం మగాడిని తన వైపుకు ఆకర్షింపజేసుకోవడం ఆడదానికి చాలా సులభం కావచ్చు అనుకున్నాడు అర్జున్ మనసులోనే. మానస యథ సంపద చూపిస్తూ కిందికి జారిన పైట అతన్ని ఇంకా దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తుంది. అతను నిదానంగా పైటను బాగా పైకి కప్పి వెనక్కి తిరిగి పడుకున్నాడు. అతని శ్వాసలో కలిగిన మార్పు అతనికే స్పష్టంగా తెలుస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెల్లిగా లేచి హాల్లోకి వచ్చేశాడు.